ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రకృతి సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు ఎస్ఆర్ నగర్లో వైభవంగా జరగగా ఈ కార్యక్రమానికి సినీ నటి హిమజ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ప్రస్తుత సమాజంలో తినే ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా ఆర్గానిక్ ఆహార పదార్థాల వినియోగం పెరిగిందని, ఇది చాలా మంచి పరిణామమని సినీ నటి హిమజ అన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు తినే ఆహార పదార్థాలు, పండ్లలో విపరీతమైన క్రిమిసంహారక మందులు వాడడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఉత్పత్తులు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे भारत भाग्य विधाता जय। అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మాది ప్రకృతి ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి ఇప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో కరెక్ట్గా మేము April 15, 2023లో ఇదే రోజు మేము ఈ ప్రకృతి ఎంటర్‌ప్రెన్యూర్స్ని స్థాపించడం జరిగింది. జనరల్గా మేము 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కలిసి ఈ సంస్థను స్థాపించాము. ఏంటంటే మా ఉద్దేశం, ప్రకృతి అన్నీ ఇస్తుంది మనకి. సో ప్రకృతి నుంచే మనం ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోకూడదు, ఎందుకు ఫారినర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకు ఒక 2000-3000 ఎకరాలు వాళ్ళకి దారపోసి దాన్ని మనం ప్రకృతి మొత్తాన్ని నాశనం చేసుకొని 200 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటే మనకేమొస్తుంది. ఇంతకుముందు రోజుల్లో కూడా చాలామంది ప్రకృతి మీద ఆధారపడి బతికేవాళ్ళు, ఎవరు కూడా డిపెండెన్సీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక ఫ్యాక్టరీని మనం రంపించుకొని 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించి 4000 ఎకరాలకు పైగా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఆ 4000 ఎకరాల్లో సాగు చేసి మనమే కనుక తీసుకుంటాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రకృతి యాప్ని రీలాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రకృతి ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, మెషిన్స్ దగ్గర నుంచి అవి మనకి చేతులకి అందేంత వరకు యాప్తో సహా అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ రియలీ గ్రేట్ థింగ్. ఈ రోజుల్లో అందరం హెల్దీ లైఫ్ స్టైల్ అనే దానికి అలవాటు అయిపోయాము. కరెక్ట్గా మా అందరికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ